నేను అలసట చెందాలనే ఉద్దేశం మీద మరి చెప్పాను వెళ్ళిండు. కూర్చుండి తన మీద భుజం మీద ఉన్నటువంటి కండవ వేసుకొని కింద ఇలా పడుకున్నాడు. వెళ్ళిట్లో ఆలోచన చేస్తాను, అరే ఏం దేవుడా, ఈ దేవునికి ఏమన్నా ఆలోచన ఉందా? దేవునికి ఏమన్నా తలంపులు అసలు కరెక్టేనా? అరే అంత పొడుగు చెట్టుకేమో అంత పెద్ద కాయలు ఇచ్చాడు, అంటే తాడు చెట్టు, ఇంత పెద్ద మర్రి చెట్టుకేమో చిన్న చిన్న కాయలు ఇచ్చాడు. దేవునికి ఆయన ఆలోచన జ్ఞానం తక్కువ అనేది దేవుణ్ణే వ్యతిరేకించి అట్లనే కొంచెం నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలోకి జారుకున్న తర్వాత గాలి దుమారం వచ్చి ఆ కాయలన్నీ మీద పడ్డాయి. తర్వాత ఆ గాలి దుమారం, ఆ వర్షం తగ్గిన తర్వాత లేచి చూశాడు. అరే ఏంది ఇదంతా? ఆయన మీద పడ్డటువంటి ఆ మర్రి పండ్లు చిన్నవి. అదే తాడి చెట్టు పండ్లు అయితే నాకు బ్రతుకున్నా చనిపోవు కదా, తలకాయ బగిలి చనిపోవు. అంటే మేడం గారు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే డాడీ ఆలోచన విధానం వేరు, మన ఆలోచన విధానం వేరు. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. అందుకని డాడీకి ఒకసారి మేడం ప్రసన్న, పరిమళ ప్రసన్న గారికి ఒకసారి మరొకసారి చప్పట్లతోని మనం అభినందించాలి. మధ్యాహ్నం శ్రీ సార్ గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. వీడియో పెట్టు. ఓకే ఓకే డాడీ. ఓకే ఓకే ఓకే, సూపర్ సూపర్ సూపర్. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. హాయ్ 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 హాయ్. బాగున్నా? బాగున్నా. జరగండి ఓకే. Give life, give life, give life, give life, सबका life. భారత సన్మానం ఉంది, దాన్ని అర్థం చేసుకోండి. ఒక 10 నిమిషాలలో ముగిస్తుంటే విన్నర్ అయినటువంటి నా యొక్క అచీవ్మెంట్ కు మరి మీరందరి ది కాయిన్ జై క్యూ లైఫ్, జై క్యూ లైఫ్, జై క్యూ లైఫ్, జై క్యూ లైఫ్. ఓకే